భారత్ యొక్క పొలిటికల్ క్యాపిటల్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఎంత సీరియస్గా ఉన్నారు అంటే ఇది ఆపరేషన్ సింధూర్ కన్నా చాలా చాలా పెద్ద వ్యవహారము అని మాట్లాడుతున్నారు. అంటే 130 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళను సస్పెండ్ చేసి జీతాలు కూడా మేము మీకు ఇవ్వము. అలాగే ఒక 12 మంది ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సూపర్వైజర్స్ వీళ్ళను సస్పెండ్ చేసేసారు. ఏంటండి అంత సీరియస్ అంటే మీకు సార్ అంటారు కదా, మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీనిని మేము చెయ్యనివ్వము, మేము ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే అనేది చెయ్యము. ఎందుకు చెయ్యరు అంటే లేదండి ఇది ఒక రకమైన హెరాస్మెంట్. మీరు చెప్తున్న ఈ కాలనీస్, మీకు ఇలాంటి వీధులు మీరు ఎక్కడైతే చెప్తున్నారో అక్కడికి మేము వెళ్ళలేము, మేము చెయ్యము అని చెప్పారు కదా, వెనక్కి వచ్చారు కదా, మీ అందరినీ మేము సస్పెండ్ చేసేస్తున్నాం. ఎందుకంటే డిసెంబర్ 4వ తారీఖు గురువారం వస్తే మీకు ఈ ప్రాసెస్, ఈ సర్వే అనేది ఆగిపోతుందండి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము 2,68,000 ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలండి. వీళ్ళు ముర్షిదాబాద్ అనే ఒక ప్రాంతం, ఇది ఎక్కడ వెస్ట్ బెంగాల్, బాగా గమనించండి. ఈ ముర్షిదాబాదులో 2,68,000 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ వీళ్ళు ఇవాళ హిందువులుగా బతుకుతున్నారు. అంటే మీకు ఖాన్, షరీఫ్, అలీ ఇలాంటి పేర్లు ఉంటే, సర్నేమ్స్ ఉంటే వీటిని తీసివేసి కొంతమంది కార్డ్స్ని చూసి ఎలక్షన్ కమిషన్ అధికారులు షాక్ అయ్యారు. శర్మ అనే సర్నేమ్ కూడా పెట్టుకున్నారండి. మండల్, అలాగే మీకు సర్కార్, ఇవి అంటే మీరు మామూలుగా ముస్లిం సహోదరులు ఎవరైనా చూస్తూ ఉంటే మీరు బాగా చూడండి. భారతదేశంలో అందరూ నివసిస్తారు కదండి, హిందువులు ఉంటారు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఇక్కడే కాదు, మీరు ప్రపంచంలో ఏ దేశమైనా, ఇప్పుడు ఇండోనేషియా అంటారు, హయ్యెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉండే ఒక దేశం. మరి అక్కడ బాలి అని మీకు అక్కడ ఒక ప్రాంతం ఉంది కదా, బాలీలో మీకు హయ్యెస్ట్ లెవెల్లో హిందువులే కదా నివసిస్తూ ఉంటారు. అంటే మీకు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో అందరికీ అవకాశం ఉంటుందండి. వీ ఆల్ లివ్ టుగెదర్. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీకు తీవ్రవాదము అనే ఒక కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ప్రతిదీ మారిపోతుంది. ఇప్పుడు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మేము సర్వే చేయము అంటున్నారు చూసారా, ఎక్కువ శాతం వీళ్ళలో ముస్లింలు ఉంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మా వాళ్ళ మీద మీరు హెరాస్మెంట్ మొదలుపెట్టారు, అక్కడ ఓపెన్గా మీకు కారు బ్లాస్ట్ అవుతుంది, లోపల ఉన్నది ఒక డాక్టరు, ఇతను ఒక తీవ్రవాద కార్యకలాపము చేశాడు అంటే మీకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ విచారణ మొదలు పెడతారు కదండి. ఇప్పుడు ఇది ఉమర్ నబీ అనబడే డాక్టర్ ఇంటికి వాళ్ళు వెళితే అక్కడ ఎవరు ఒప్పుకోవడం లేదు, కాలనీ వాళ్ళు లేదు, మీరు రావడానికి లేదు అంటే ఎలా కుదురుతుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది జరుగుతుందా? ఫ్రెండ్స్ ఒక్కటండి, ఇప్పుడు మీరు చూడండి, ఈ దేశంలో అబ్దుల్ కలాం గారి గురించి మనం మాట్లాడాం, అవునా? అదే మీరు ఇంకొక వ్యక్తి, ఈవిడ గురించి చాలామందికి తెలియదు, ఫాతిమా బీబీ అంటారు, విన్నారా ఈవిడ పేరు? సుప్రీం కోర్టు యొక్క ఫస్ట్ ఉమెన్ జడ్జి అండి. అంటే మీరు పద్ధతిగా బాగా చదువుకొని ఉన్నత పదవులను మీరు అధిరోహించినప్పుడు మీకు దేశం ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తుంది. 2024కి ఈవిడికి పద్మభూషణ్ ఇచ్చారు. ఈవిడ తమిళనాడు యొక్క గవర్నర్గా ఉండేవారండి. 96 ఏళ్ళప్పుడు ఈవిడ మరణించారు. ఎలాంటి ఒక జీవితం అంటే ఎక్స్ట్రాడినరీ, హయ్యెస్ట్ లెవెల్ సుప్రీంకోర్టు జడ్జిగా ఈవిడ ఉండేవారు. మరి ఈవిడ ముస్లిం మహిళే కదా. ఆ ముస్లిం అమ్మాయిలకి ఎందుకండి చదువులు? వీళ్ళు ఏమైనా ఉద్యోగాలకు వెళ్ళి ఉద్ధరిస్తారా? మీకు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో మాట్లాడతారు కదా. కానీ ఈ దేశం ఏం చేసింది? వాళ్ళకి ఇవ్వాల్సిన అత్యుత్తమమైన పదవులు ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది. సో ఇదంతా ఏంటి? బ్రెయిన్ వాషింగ్ అండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్లోనే కొంతమందితో మాట్లాడడం లేదు, ఎందుకంటే వీడియోలు పెడతారు, మీకు ఫోటోలు పెడతారు, చూసారా మా మహమ్మద్ బిన్ సల్మాన్ ముందు మీ మోదీ గారు ఎలా చేతులు కట్టుకొని ఉన్నారు. ఒరే నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే నువ్వు ఇల్లు ఉంది, నీకు ఆహారము, ఉద్యోగము, కుటుంబము అన్నీ ఉన్నాయి కదా,
కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్, నువ్వేనా అక్కడికి వెళ్ళేవా? ఉద్యోగాలు చేసావా? అతను నిన్ను ఒక కిరీటం పెట్టి చూసుకున్నాడా? కానీ అతను మీ వాడైపోయాడు. ఇక్కడ మోదీ గారు ఈ దేశం యొక్క ప్రధానమంత్రి, ఇతను మీ శత్రువు, మీ మోదీ అని పెడతారు. సో ఇదంతా కరెక్ట్ కాదండి. ఎంతోమంది ముస్లిం పిల్లలు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? కర్నూలు లాంటి ప్రాంతాల నుంచి మా ఆఫీస్కి వచ్చి కలుస్తూ ఉంటారు. మామూలుగానే ఉంటాం, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ బ్రెయిన్ వాష్ చేసినప్పుడు ఇదంతా మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మీ క్రిస్మస్ పండుగ వచ్చిందండి, వచ్చినప్పుడు క్రైస్తవ మిత్రులు ఏం చేస్తారు? మీ ఇంటికి తీసుకొచ్చి కేకులు ఇస్తారు, మీరు ఆనందంగా తింటారు. అదే మీ పండుగ వచ్చిందనుకోండి, మీరు ప్రసాదం ఇవ్వండి, తీసుకోరు. అడిగితే మా మతం ఒప్పుకోదండి, అసలు తీసుకొని నేను అడుగుతా, ఎలా మీరు ఇలా ఉంటారు? మేము తీసుకున్నాము కదా, మీరు ఎందుకు తీసుకోరు అడుగుతా, ఫ్రెండ్స్నే అడుగుతూ ఉంటా, జవాబు ఉండదు. ఇక్కడ ఏమైంది? వాళ్ళ ఇష్టం అండి, దాన్ని కాదు అనడం లేదు, వాళ్ళ ఇష్టము. కానీ ఇక్కడ మీకు ఈ సెపరేషన్ని మీరు గమనించారు అనుకోండి, మీకు చాలా చాలా డేంజరస్ థింకింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ముస్లింగా పుట్టారు, మీది ఒక ముస్లిం పేరు, మీ మతము వేరు, మీరు హిందువుల పేర్లు ఎలా పెట్టుకుంటారు? అక్కడ సర్వైవల్. అదేనండి నాకు బాధ. నీకు ఈ దేశము కావాలి, ఇక్కడ నువ్వు వచ్చి నివసించాలి, ఇక్కడ ఒక ఉద్యోగము కావాలి, డబ్బు కావాలి, కుటుంబము, ఇల్లు అన్నీ కావాలి. కానీ ఇదే దేశం మీద నువ్వు కుట్ర పన్నుతున్నావు, తీవ్రవాదులను తయారు చేస్తున్నావు అంటే దీన్ని మనం ఎవరైనా ఒప్పుకుంటామా? ఇందులో హిందువులు, ముస్లిం ఎవరైనా అడగండి, దీన్ని మనం ఎలా చూస్తాము? నువ్వు పేర్లు ఎలా మార్చుకుంటావు? అంటే ఫేక్ ఆధార్లు, ఫేక్ ఓటర్ ఐడీస్ ఎంత అండి? 2,68,000 మంది. వీళ్ళందరూ కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఇవాళ హిందువులుగా, ఇది హరాం కదా, మీరు ఆలయాలకు వెళ్తారు, పూజలు చేస్తారు, ప్రసాదము తింటారు, ఇంత చెయ్యకూడదు కదా. అక్కడ ఏంటి? నీ సర్వైవల్ ప్రాబ్లం. కాబట్టి నువ్వేంటి? ఫేక్ ఆధార్, ఫేక్ ఓటర్ ఐడి, నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈ భారత్లో ఉంటూ ఇక్కడే ఇలాంటి పనులు చేయడము ఎవరైనా ఒప్పుకుంటారు? హిందువులు అనండి, ముస్లింలు, క్రైస్తవులు, ఎవరైనా ప్రాపర్గా ఒక మంచి జీవన విధానం ఉన్నవాళ్ళు ఒప్పుకుంటారా? ఇంపాసిబుల్ అండి. కానీ ఇక్కడ అదే జరుగుతుంది, జరగడము కాదు. మమతా బెనర్జీ ప్రభుత్వము వీళ్లకు ఇలాంటి ఏర్పాట్లండి, వీళ్లకు ఫేక్ ఆధార్లు ఇవ్వడము, ఓటర్ ఐడీలు ఇవ్వడము, వీళ్ళను పెంచి పోషించడం ఎంత తప్పు చూడండి. అంటే ఇది ఒక దేశ ద్రోహం అండి. ఎంత ఘోరమైన ఒక సిచ్యువేషన్. అందుకే అంటున్నాను, ఇది ఆపరేషన్ సింధూర్ కన్నా చాలా పెద్ద ఈవెంట్. యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు ఇలా మాట్లాడేటప్పటికీ జీరో టాలరెన్స్, తీవ్రవాదుల విషయంలో మాది జీరో టాలరెన్స్, డిటెన్షన్ సెంటర్స్ పెట్టాము, తేడా అయితే వీళ్ళని తీసుకువెళ్ళి అక్కడే ఉంచుతాము, ఇందులో ఎటువంటి నో మెర్సీ, క్లియర్గా ఆయన చెప్తున్నాడు. సో చెప్తున్నప్పుడు ఏమైపోయింది? ఇక్కడ హిందుత్వ అజెండా. మేమందరము కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళము, ఇస్లాం మతం వాళ్ళు ఎలా హిందూ పేర్లు పెట్టుకుంటారు, ఎలా సర్నేమ్లు మార్చుకుంటారు, ఎలా ఆలయాలకు వెళతారు, ఎలా ప్రసాదాలు తింటారు, ఇవాళ దేశంలో ఇదే పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు మీ కన్న తల్లిని మార్చుకునే పరిస్థితి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కాబట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళు చేసిన తప్పుని, ఇదంతా ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, దాని ప్రకారము తీసుకునే మీకు చర్యలు. దానిని ఒప్పుకోకుండా ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మేము ఈ సర్వే చెయ్యము, మాకు వ్యతిరేకంగా ఎవరున్నా ఒప్పుకోమని అంటే మొత్తం అందరినీ సస్పెండ్ చేసి పడేశారు. నౌ ఆర్ నెవర్ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పనిలోనే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఉందని క్లియర్గా అనిపిస్తుంది. మరి ఇలాగా ముస్లింలు హిందూ పేర్లు పెట్టుకొని ఇట్లాగా వీళ్ళు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంటే దీన్ని మనం ఎలా తీసుకోవాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.